హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సిఎస్ఐఆర్ ఐఐసిటి నుంచి రిలీజ్ అయిన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం మనం ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఐఐసిటి కెరీర్స్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం కిందికి వస్తే మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. వెబ్ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ టైటిల్ ఇవ్వండి. మిస్టర్, అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే మిస్. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్ షీట్లో మీ పేరు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ పై క్లిక్ చేయండి. నేను ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇది రిజిస్ట్రేషన్ ఐడి ఫ్రెండ్స్, అండ్ రిజిస్ట్రేషన్ ఐడి మన మెయిల్ కూడా మెయిల్ వస్తుంది. మనం ఇచ్చాము కదా ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ దీనికి కూడా మెయిల్ వస్తుంది. ఇది నోట్ చేసుకోండి, ఈ రిజిస్ట్రేషన్ ఐడి. ఇది నెంబర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు మీ మెయిల్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఏం లేదు ఫ్రెండ్స్. వేరే కేటగిరీ ఓబీసీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు కానీ 100 రూపీస్ మాత్రం ఫీజు కట్టాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లింక్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎవరు ఓసీ వాళ్ళు ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు, ఎవరైతే ఫీజు కట్టాల్సిన అవసరం లేదో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఫీజు ఎలా కట్టాలో చూపిస్తాను. దీనిపై క్లిక్ చేయండి. ఈ టిక్ మార్క్ పెట్టుకోండి, ఈ బాక్స్. ప్రొసీడ్. స్టేట్ ఆఫ్ కార్పొరేట్ ఉంది కదా, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నాది తెలంగాణ. నెక్స్ట్ టైప్ ఆఫ్ కార్పొరేట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్పై క్లిక్ చేయండి. గో. సెలెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఐఎన్డి అని టైప్ చేయండి, మనకు వచ్చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీపై క్లిక్ చేయండి. సబ్మిట్. సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ, అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫ్రెండ్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03/2021 అని, అది ఎంటర్ చేద్దాం. 03/2021. నెక్స్ట్ పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్, ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ వన్ పోస్ట్ కోడ్ JSA01. ఒకవేళ మనం సెకండ్ దానికి అప్లై చేస్తే JSA02, అండ్ ఈ పోస్ట్కి అప్లై చేస్తే JSA03. నేను ఫస్ట్ అప్లై చేస్తున్నా, సో JSA01 అది నా పోస్ట్ కోడ్. ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, క్యాపిటల్లో ఎంటర్ చేయండి. JSA01. రిజిస్ట్రేషన్ ఐడి అది మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్, ఇందాక వచ్చింది కదా, ఇక్కడ కాపీ చేసుకోమని చెప్పాను నేను. మీ మెయిల్లో చెక్ చేసుకుంటూ ఉంటుంది. నాది నేను ఎంటర్ చేస్తున్నాను, మీది మీ మెయిల్కి వస్తుంది. 1716I. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు చేసేయండి, టైప్ చేయండి. తర్వాత క్యాండిడేట్ కేటగిరీ,
మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఏదైతే అదే క్లిక్ చేయండి. తర్వాత అమౌంట్ 100 రూపీస్, ఇది ఫీజు 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ కిందికి ఇక్కడ కూడా నేమ్ ఇచ్చేసేయండి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఇచ్చేయండి, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఈమెయిల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇది ఎంటర్ చేయండి, 6CEBD. ఇప్పుడు సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ JSS01 అని. తర్వాత కన్ఫర్మ్ నొక్కండి. కన్ఫర్మ్ నొక్కి ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ చార్జెస్ అడుగుతాయి, అదర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే కార్డు ఉంటుంది, రూపే కార్డు, క్రెడిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్, ఏది ఉంటుంది ఇవ్వండి. నేనైతే యూపీఐ ఇస్తున్నా, యూపీఐ నాట్ ఎనేబుల్డ్ అంట. ఇక్కడ డెబిట్ కార్డ్ ఇస్తున్నా ఫ్రెండ్స్, రూపే కార్డు ఉంది నా దగ్గర, రూపే కార్డుతో చేస్తున్నా. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి పే చేయండి ఫ్రెండ్స్, 100 రూపీస్. పే చేసిన తర్వాత నేను ఆల్రెడీ పే చేసేసిన. పే చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ వస్తుంది, ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇది ఇక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మనం వాళ్ళకి పోస్ట్లో పంపించాలి కదా, ఈ డాక్యుమెంట్ కూడా పంపించాలి. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి IICT కెరీర్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4th వన్ ఇలా ఇక్కడ వెబ్ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. మన ఈమెయిల్ ఐడి అండ్ మన రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చి మనం లాగిన్ అవుదాం. ఇప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ అండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వండి, మీది ఇవ్వండి. అవి ఇక్కడ సబ్మిట్ నొక్కండి. మనం లాగిన్ అయ్యి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది అసలైన ప్రాసెస్, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్ కోడ్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ కోడ్పై టిక్ చేయండి. నేను ఫస్ట్ వన్ చేసిన, ఫస్ట్ ఇది పెడుతున్నా. అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 1 ఇవ్వండి, 1 అని పెట్టండి. ఇక్కడ మనం ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్నిసార్లు ఫామ్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్, అన్నిసార్లు ఫామ్ ఫిల్ చేయాలి. అన్ని కాపీస్ మనం వాళ్ళకి పోస్ట్ చేయాలి. అంటే ఒక అప్లై చేస్తే ఒక పోస్ట్కి ఒకసారి ఒకటే పోస్ట్ పెట్టాలి. 2 పోస్ట్కి అప్లై చేస్తే 2 సార్లు వాళ్ళకి ఫామ్ ఫిల్ చేయాలి. ఇలా ఆన్లైన్లో మనం ఫామ్ ఫిల్ చేయాలి అండ్ 2 టైమ్స్ వాళ్ళకి పోస్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే అఫీషియల్ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు పర్టికులర్గా. అది పేజ్ నెంబర్ 8లో ఉంటుంది, ఎండింగ్లో మీరు చూడండి కావాలంటే. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనైతే ఇంగ్లీష్లో రాస్తా, మీరు ఎలా రాస్తారు? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటో మాత్రం సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫోటో అని క్లిక్ చేయండి. ఈ ఫోటో మాత్రం 50 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి అది కూడా అప్లోడ్ చేయండి. ఇది కూడా 50 KB కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబరు, ప్లేస్ ఆఫ్ బర్త్, హైదరాబాద్, సికింద్రాబాద్, జెండరు, తర్వాత మ్యారిటల్ స్టేటస్, పెళ్ళి అయిందా కాలేదా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, మీ అడ్రస్ ఇవ్వండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఈ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే, మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ కంట్రీ ఇవ్వండి.
నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆర్ యూ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ బై డామిసైల్. మీరు పుట్టినప్పటి నుంచి అంటే మీరు ఇండియాలోనే పుట్టారా అని చెప్పేసి అడుగుతున్నది. ఎస్ ఆర్ నో క్లిక్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టేట్ టు విచ్ యూ బిలాంగ్. మీది ఏ స్టేట్ అది సెలెక్ట్ చేసుకోండి. అది తెలంగాణ. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్ ఏదైనా ఒకటి ఇవ్వండి. అడ్రస్ ఇచ్చేసేయండి. స్టేట్, యువర్ రిలీజన్ ఏందో ఇవ్వండి. నేను హిందూ. తర్వాత ఏ పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్. కేటగిరీ ఇవ్వండి. సెలెక్ట్ కేటగిరీ, యూఆర్. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఫిల్అప్ చేసుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం కేటగిరీ ఇచ్చాం కదా, అన్రిజర్వ్డ్ అని ఇస్తే మనం ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ మనం ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇచ్చామనుకో ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపించదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు కట్టని అవసరం లేదు కాబట్టి వాళ్ళకి చూపించదు. మనం ఇక్కడ చూపించలేదు కదా, ఇప్పుడు మళ్ళీ యూఆర్ ఇస్తా, అన్రిజర్వ్డ్ ఇస్తా, మనకు చూపిస్తుంది అలా. ఇప్పుడు ఈ బేసిక్ డీటెయిల్స్ అని ఫిల్ చేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అప్లికేషన్ అయితే ఫిల్ చేసిన అంతా, మీరు కూడా చేసేయండి. ఇక్కడ మీకు కొంచెం డౌట్ రావచ్చు. ఇక్కడ ఏ పర్సన్ హ్యావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ పర్మనెంట్ సెటిలింగ్ ఇన్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. అంటే మీరు పాకిస్తాన్లో పుట్టి ఇండియాలో సెటిల్ అవుదామని చెప్పేసి వస్తే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. అది తినడం ఇక్కడ అండ్ ఇక్కడ కూడా అదే సేమ్. తర్వాత ఆర్ యూ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఎట్ ప్రెజెంట్ అని ఉంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ అండర్ ఎనీ కాంట్రాక్ట్ అప్లికేషన్ టు సర్వ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో మన కాంట్రాక్ట్లో ఉంటే, లేకుంటే మన బాండ్ ఉంటే ఇక్కడ ఎస్, లేకుంటే నో. వెదర్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. ఇక్కడ మీరు ఏదైనా సర్వీస్లో ఉండి వాళ్ళు మిమ్మల్ని డిస్మిస్ చేశారా, అవును అయితే ఎస్, లేకుంటే నో. ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది సిఎస్ఐఆర్. అంటే మీరు సిఎస్ఐఆర్లో పనిచేసే వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్ అయినా ఉందా, ఉంటే ఎస్, లేకుంటే లేదు. అండ్ సిఎస్ఐఆర్ అంటే సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, గుర్తుపెట్టుకోండి. ఇది మన క్వశ్చన్ కూడా రావచ్చు ఎగ్జామ్లో. అండ్ ఇక్కడ సేవ్ చేసుకోండి, సేవ్ పై క్లిక్ చేయండి. అండ్ ఇదంతా సేవ్ అయిపోయింది. ఓకే పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ 10th క్లాస్ ఉంది కదా, 10th క్లాస్ నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అని చెప్పేసి యూనివర్సిటీ ఏ కాలేజ్ ఎస్ఎస్సి అని పెట్టండి, లేకుంటే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ పెట్టండి. ఇక్కడేమో 10th స్టాండర్డ్ అని ఇవ్వండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్ టేకెన్, మార్క్స్, పర్సంటేజ్. అండ్ ఇక్కడ 12th కూడా ఇచ్చేసేయండి. ఇక్కడేమో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్, ఇక్కడ ఎస్ అని పెట్టండి. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్, ఇంకా మీకు ఏమైనా డిగ్రీ ఉంటే డిగ్రీ, అలాంటి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా ఉంటే పెట్టండి, అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ఎస్సి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ ఇవ్వండి. ఇక్కడ మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఏ ఇయర్లో ఎండ్ అయింది అని ఇక్కడ రాయండి, టైప్ చేయండి. తర్వాత ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు ఇక్కడ అది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ టేకెన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ కింద కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ పై క్లిక్ చేయండి అంతే. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ ఎస్ అని పెట్టండి. మన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. తర్వాత సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్కి వెళ్దాం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. మీరు నో అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రాదు. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇది ఫిల్ చేసేయండి. నేమ్ ఆఫ్ ఎంప్లాయర్, మీ ఎంప్లాయీ పేరు, మీ డిజిగ్నేషన్ ఏంది, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, పర్మనెంటా టెంపరరీయా అది చూసుకోండి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్ అండ్ శాలరీ ఇక్కడ అంతే.
ఇది సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నో అని క్లిక్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఎంప్లాయీ కాదు. సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ ఫైనల్ సబ్మిట్. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంట, బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డ్ కానివ్వండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్ డాక్యుమెంట్ పై నొక్కండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ, మీరు SC ST వాళ్ళైతే సర్టిఫికేట్ పెట్టండి. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే అది సర్టిఫికేట్, వీడియో లేకుంటే డ్రైవర్స్ అయితే ఆ సర్టిఫికేట్ ఒకటి, మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టండి. అండ్ CSA ఎంప్లాయీ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, అది పెట్టండి. ఇవన్నీ మీకు ఉంటే పెట్టండి, లేకుండా అవసరం లేదు. మీరు OC వాళ్ళైతే ఇవన్నీ ఈ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇవన్నీ ఏం చేయాలంటే ఒక సింగిల్ PDF డాక్యుమెంట్లోకి మర్జ్ చేయాలి. ఇవన్నీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ ఫోటో తీసుకొని నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, ఫొటోస్ అన్ని PDF డాక్యుమెంట్ ఎట్లా కన్వర్ట్ చేయాలని చెప్పేసి దాన్ని చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. చాలామంది తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా. ఫోటో తీసి మన సర్టిఫికేట్స్ని దాన్ని PDF రూపంలో ఎలా మర్జ్ చేయాలి అన్ని డాక్యుమెంట్స్ని అని ఆ వీడియోకు కింద పెడతా, చూడండి. తర్వాత ఇది సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్ మేము ఇంటర్ మేము అది కూడా మర్జ్ చేయండి PDFలో. అండ్ ఇక్కడ అటాచ్ చేయండి, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ అప్లోడెడ్ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఇక్కడ పెట్టండి. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫైనల్ సబ్మిట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అకాడమిక్ క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసుకోలేమా, ఓకేనా. సో ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నేను ఫైనల్ సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, నేమ్, ఈమెయిల్ అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. ఇది మన అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసింది. మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా మనం చేసాము, అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ఒకటి, అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.